గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని పొలాలను స్వాధీనం చేసుకుంటున్నారు సిఆర్డీ అధికారులు. సిఆర్డీ అధికారులకు రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిహారం ఇవ్వకుండా పొలాలు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులను అడ్డుకున్నటువంటి రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, మళ్ళీ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి వివాదం మళ్ళీ మొదలైంది. తాడేపల్లి మండలం ఉండవల్లో ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదు. సో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పేరుతో సిఆర్డీ అధికారులు ఇప్పటికే ఉండవల్లి చేరుకోవడం జరిగింది. ఉండవల్లికి చేరుకొని ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ భూములు ఏదైతే ఉందో ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో రైతులు అడ్డుకోవడం జరిగింది. దీంతో అడ్డుకున్నటువంటి రైతులను భారీగా పోలీసులు తీసుకొచ్చి పోలీసుల్ని మోహరించి అడ్డుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే అమరావతి ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు E3 రోడ్డు. సో ఈ రోడ్డు అనేది ఉండవల్లి మీదుగా దొండపాడు నుంచి ఉండవల్లి మీదుగా విజయవాడ వరకు మొత్తం 23 కిలోమీటర్ల మేరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం. ప్రస్తుతం అయితే మాత్రం వెంకటపాలెం మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు పూర్తి స్థాయిలో నిర్మాణం అయిపోయింది. అయితే పెనుమాక ఉండవల్లికి సంబంధించి కొన్ని చోట్ల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు ఇవ్వలేదు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్యాకేజీకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్ ని కూడా కలవటం జరిగింది. వాళ్ళు కలెక్టర్ ని కలిసి తమ భూములు ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సిఆర్డీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవటం జరిగింది. అక్కడికి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వనటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ పొలాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూడా ఒకసారిగా ఆ సిఆర్డీ అధికారులు అడ్డుకోవడం జరిగింది. అయితే రైతులు అడ్డుకుంటారనే సమాచారంతోనే సిఆర్డీ అధికారులు పోలీసులు కూడా భారీగా పోలీసులు కూడా తీసుకొని రావడం జరిగిందని. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది. అడ్డుకున్నటువంటి రైతులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది.